ఫ్రెండ్స్, ఇది 420 లీటర్స్ డీప్ ఫ్రిడ్జ్. ఇది ఇన్సైడ్ కాయిల్, కండెన్సర్ కాయిల్ పోయింది. దాని గురించి మేము అవుట్ సైడ్ ఎడిషనల్గా కండెన్సర్ కాయిల్ వేయడం నేను మీకు చూపెడతాను ఏ విధంగా వేయాలని. దీన్ని మీరు చూసినట్లయితే కనుక ఇది 420 లీటర్స్ కాబట్టి ఇది ఆల్రెడీ లోపల ఎగ్జిస్టింగ్ ఒక 100 లీటర్స్కి ఉన్నది చిన్న కండెన్సరు. ఇది 300 లీటర్స్ మనం బయట పర్చేస్ చేసి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకున్న తర్వాత మేము నైట్రోజన్ టాపప్ చేసాము. ఎంత పెట్టాలంటే 100 PS వరకు మాత్రమే నైట్రోజన్ అనేది ఫిల్ చేసి పెట్టాలి. 100 పెట్టిన తర్వాత మనకి లీకేజెస్ ఎక్కడన్నా ఉన్నాయా, మనం ఫిల్టర్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి మనం బ్రీజింగ్ చేసిన దగ్గర ఎక్కడన్నా సరే పాయింట్ల దగ్గర గట్ట ఏమైనా లీకేజెస్ ఉన్నాయనేది పర్టికులర్గా ప్రతి కండెన్సరు ఒకవేళ పెట్టిన తర్వాత ఏదైతే టర్న్స్ ఉన్నాయో అటువైపు కూడా మొత్తం అన్నీ కూడా పిన్ టు పిన్ మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. అంటే చెక్ చేసుకుంటే ఎక్కడైనా లీకేజెస్ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనం దానికి వ్యాక్యూమ్ చేయాలన్నమాట. అంటే లోపల ఉన్నటువంటి మొత్తం ఎటువంటి డస్ట్ ఎటువంటిది ఏది లేకుండా వ్యాక్యూమ్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసాం. దీనికి వచ్చేసేటప్పటికి గ్యాస్ R290 మాట, గ్యాస్ వచ్చేసి రిఫ్రిజిరెంట్. సో మేము టాపప్ చేసాము. ఇది స్క్రాప్కి వేద్దాం అనుకున్నది, అలాంటిది 1000 రూపీస్తో 30,000 ఫ్రిడ్జ్ అనేది రిపేర్ చేయడం జరిగింది.